క్రిప్టనాలిసిస్ వర్సెస్ బ్రూట్ ఫోర్స్ అటాక్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. క్రిప్టనాలిసిస్, బ్రూట్ ఫోర్స్ అటాక్, ఈ రెండింటి గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విషయం. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రావెల్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ దొంగలించబడింది అనుకోండి. మెయిన్గా 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఎక్స్టర్నల్ అటాక్ వల్ల అది దొంగలించబడుతుంది. సెకండ్ వన్, ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల అది దొంగలించబడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకి ఏదైనా ప్రమాదం వస్తే అది మనలో ఉన్న లోపం వల్ల ఆ ప్రమాదం మనకి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఓవర్గా మాట్లాడటం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్లో పడవచ్చు. అలా కాకుండా ఎవరైనా ఇంటెండెడ్గా మనల్ని డిసీవ్ చేయాలనుకుని డిసీవ్ చేస్తే అప్పుడు మనం ప్రాబ్లమ్స్లో పడవచ్చు. సో మనలో ఉన్న లోపం ద్వారా మనం ప్రాబ్లంలో పడితే అది వల్నరబిలిటీ అంటాం టెక్నికల్ టర్మ్స్లో. అలా కాకుండా మనల్ని అటాక్ చేస్తే దాన్ని అటాక్స్, ఎక్స్టర్నల్ అటాక్స్ అంటాం టెక్నికల్ టర్మ్స్లో. ఈ క్రిప్టనాలిసిస్ అనేది బేసిక్గా ఈ వల్నరబిలిటీ, ఒక ఆల్గరిథం, ఎన్క్రిప్షన్ ఆల్గరిథంలో ఉన్న వల్నరబిలిటీని కనుక్కోవడానికి యూజ్ చేసే మెథడ్. బ్రూట్ ఫోర్స్ అనేది ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు, డిక్రిప్షన్ చేసేటప్పుడు ఏ కీ అయితే యూజ్ చేస్తామో ఆ కీని ఫైండ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ బ్రూట్ ఫోర్స్ అటాక్. సో క్రిప్టనాలిసిస్ అంటే ఏంటి? క్రిప్టనాలిసిస్ అంటే ఒక ఆల్గరిథంలో ఉన్న వీక్నెస్ని ఫైండ్ అవుట్ చేయడం లేదా బగ్ని కనిపెడతాం. ఈ మెథడ్ ఏంటి? వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ క్రిప్టనాలిసిస్? ఫైండింగ్ వీక్నెసెస్ ఇన్ అన్ ఆల్గరిథం. దీనికి మెథడ్ ఏంటి? కీని కనిపెట్టాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబుల్ కీస్ని ట్రై చేయాలి. ట్రైయింగ్ ఆల్ పాసిబుల్ కీస్. ఇవి పర్ఫామ్ చేయాలంటే వాటి మెథడ్స్ ఇవి. ఆ మెథడ్స్ ఎందుకు? బేసిక్గా గోల్ ఏంటి? రిజల్ట్ ఏముంటుంది? సిస్టమ్ ఆల్గరిథం యొక్క వల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వల్నరబిలిటీ ఫైండింగ్, దీనికి గోల్ ఏమై ఉంటుంది? ఫైండింగ్ కీ, డిక్రిప్టెడ్ కీ. డిక్రిప్ట్ చేయాలంటే డేటాని, ఆ కీ కావాలి కదా, దాన్ని ఫైండ్ చేయడం బ్రూట్ ఫోర్స్ అటాక్ యొక్క మెయిన్ గోల్. ఓకే, ఈ రెండు పర్ఫామ్ చేయడం వల్ల దేంట్ నుంచి మనకి మెయిన్గా తొందరగా డేటాని, సెన్సిటివ్ డేటాని కలెక్ట్ చేయొచ్చు అంటే ఈ రెండిట్లో ఏది బాగా ఎఫిషియన్సీ అయితే దీనివల్లే, క్రిప్టనాలిసిస్ వల్ల. ఎందుకంటే దీంట్లో ఒక చిన్న బగ్ కనిపెట్టినా ఆ సిస్టమ్ నుంచి వెళ్ళే అన్ని సెన్సిటివ్ డేటాని మనం గ్యాదర్ చేసేసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ వచ్చేప్పటికి ఇదే గ్రేటర్ దాన్ బ్రూట్ ఫోర్స్. నెక్స్ట్, ఓకే, అది ఏం చేస్తుంది? దాని గోల్ ఏంటి? ఏది ఎఫిషియెంట్ ఈ రెండిట్లో? ఓకే, ఈ రెండు పర్ఫామ్ చేయడానికి దేనికి ఎక్కువ నాలెడ్జ్ కావాలి? ఆబ్వియస్లీ ఒక ఆల్గరిథంలో ఉన్న నెగిటివ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్గరిథం మొత్తం స్టడీ చేయాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా గెయిన్ చేయాలి. ఇటువైపుకి వచ్చేప్పటికి మనం జస్ట్ ఆ డిక్రిప్షన్ కీని మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్గరిథం గురించి మనకు అనవసరం. సో దీనికి తక్కువ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి దీంతో పోలిస్తే. నాలెడ్జ్ అయితే దీనికి లెస్ దాన్ క్రిప్టనాలిసిస్. నెక్స్ట్ ఆబ్వియస్లీ దీనికి నాలెడ్జ్ ఎక్కువ కావాలి. నాలెడ్జ్ ఎక్కువ కావాలంటే మన నాలెడ్జ్ అంతా ఉపయోగించి టైం ఎంత అవుతుందో కన్సిడర్ చేద్దాం. నాలెడ్జ్ అంతా ఉపయోగించి మనం ఆ బగ్ని కనుక్కుంటే డేటాని తొందరగా దొంగతనం చేసేయచ్చు. ఒకవేళ బగ్ని కనుక్కోకపోతే బ్రూట్ ఫోర్స్ అటాక్ కన్నా ఎక్కువసేపు పడుతుంది డేటాని దొంగతనం చేయడానికి. అదొక పాయింట్ టు బి నోటెడ్. ఇఫ్ బగ్ ఐడెంటిఫైడ్, వల్నరబిలిటీ. బగ్ ఇన్ ద సెన్స్ వల్నరబిలిటీ అంటాము. ఐడెంటిఫైడ్, ఇట్ టేక్స్ లెస్ టైం. కంపేర్డ్ టు బ్రూట్ ఫోర్స్ అటాక్. దీనికి ఆపోజిట్ అది
సేమ్ ఇదే స్టేట్మెంట్ అక్కడ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఫస్ట్ మెథడ్, దాని గోల్ ఏంటి, ఏది ఎక్కువ ఎఫిషియంట్, దేనికి ఎక్కువ నాలెడ్జ్ కావాలి, టైం దేనికి ఎక్కువ పడుతుంది, ఏది ఎక్కువ టైం పడుతుందంటే ఇన్ ది సెన్స్ కాంప్లెక్సిటీ కూడా మనం తీసుకోవచ్చు, కాంప్లెక్సిటీ కూడా మెజర్ చేయొచ్చు. సో క్రిప్ట్ అనాలిసిస్ అనేది ఎక్కువ కాంప్లెక్స్ థింగ్ బ్రూట్ ఫోర్స్ కన్నా. ఎందుకు కాంప్లెక్స్? ఆబ్వియస్లీ దానికి ఎక్కువ నాలెడ్జ్ కావాలి. మనం డీకోడ్ చేయాలంటే, బగ్ని కనిపెట్టాలంటే దానికి చాలా కృషితో కూడుకున్న పని. అది చాలా శ్రమ పెట్టాలి. తొందరగా బగ్ అనేది ఐడెంటిఫై అవ్వదు. ఆబ్వియస్లీ వాళ్ళు అంత జాగ్రత్తగా రాస్తారు. కీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ని ట్రై చేసి ఫైనల్గా ఒక కీతో అది డిక్రిప్ట్ అవుతుంది. అది జస్ట్ పర్ఫార్మింగ్ ఆల్ అవైలబుల్ పాసిబుల్ కాంబినేషన్స్. దానికి పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. క్రిప్ట్ అనాలిసిస్కి ఎక్కువ నాలెడ్జ్ ఉపయోగించి బ్రెయిన్ పెట్టి డీకోడ్ చేయాలి ఆ బగ్ని, ఏదైనా బగ్ ఉందా లేదా అని. దాని ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాంప్లెక్సిటీ అయితే ఇదే బ్రూట్ ఫోర్స్ కన్నా ఎక్కువ కాంప్లెక్సిటీ. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే ట్రయింగ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఫర్ డీకోడింగ్ మొబైల్ లాక్, అది ఒక బ్రూట్ ఫోర్స్ అటాక్ కిందకి రాసుకోవచ్చు. అండ్ క్రిప్ట్ అనాలిసిస్కి అయితే మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్,